ఒకవైపున అమరావతి ఓఆర్ఆర్ 140 అడుగులని చంద్రబాబు గారు ప్రకటించారు. దానికి అనుగుణంగా చేస్తున్నారనుకుంటే అకస్మాత్తుగా 250 మీటర్ల మేర భూ సమీకరణకి ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇవ్వడంతో గందరగోళం అయిపోతుంది. దీని మీద ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో రాసుకొచ్చింది, మెయిన్ ఎడిషన్లో రాయకుండా. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు మీద స్పష్టత కొరవడింది. కొన్ని నెలల క్రితం కేంద్ర రోడ్డు రవాణా శాఖ 140 మీటర్ల వెడల్పుకు తుది డిపిఆర్ నమోదించి, అయితే ఇప్పుడు ఆ వెడల్పు కూడా చాలదన్నట్టు బఫర్ జోన్ పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ 250 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదన సిద్ధం చేసి ఆమోదం కోసం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ శ్రీవాస్తవకి నివేదించింది. జేసీ ఆమోదం పొందితే సర్వే నెంబర్లతో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమైంది. అయితే ఓఆర్ఆర్ కోసం 1/4 కిలోమీటర్ వెడల్పు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ఎకరాలు భూములు కోల్పోతామని గగ్గోలు పెడుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 140 మీటర్లకు లోబడి భూసేకరణ చేసుకోవాలని కోరుతున్నారు. రాజధానికి మణిహారంగా ఉండేలా చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్ని ఏపీసీఆర్డీఏ ప్రతిపాదించి దాదాపు 190 కిలోమీటర్ల పొడవున గుంటూరు, పల్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాల మీదుగా దీని అలైన్మెంట్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఖర్చు 24,780 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో భాగంగా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 పొడవాటి బ్రిడ్జిలు, రిజర్వ్ ఫారెస్ట్లో టన్నెల్స్, 2 స్పేర్ రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొత్తం 12 ప్యాకేజీలకు ఓఆర్ఆర్ పనులను విభజించి టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. తొలుత 100 మీటర్ల వెడల్పుతో రింగ్ రోడ్డు నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్తు రైలు మార్గం ఇతరత్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత ఇది పెంచారు. ఇక్కడ సింపుల్ లాజిక్. హైవే, మన హైవేలు చూస్తుంటాం, అక్కడ 6 లైన్ల రోడ్డు అంటే 6 లైన్లకి మధ్యలో ఓ స్పేస్ వదిలిపెట్టాలి. అటు ఇటు చెట్లు, డ్రైనేజీ సిస్టమ్కి వదిలిపెట్టాలి. ఇక్కడ కూడా అంతే అయి ఉంటుంది. అలా కాకుండా కనుక 140 కరెక్ట్గా పెడితే అప్పుడు 80 మీటర్లలోనూ రోడ్డు వేసి మిగతా 60 మీటర్లని బఫర్ జోన్గా పెట్టాల్సి వస్తుంది. అది అయ్యి ఉండదు.